జయ జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఆత్మస్థితికి క్రమక్రమంగా. ఆత్మ పక్కన అంతా మాయయే, అదే ఆత్మను గుర్తించకుండా చేస్తోంది. ఆత్మ చైతన్యం ఇంద్రియాలలో ప్రతిబింబించడం వల్ల అసత్యాన్ని సత్యమని భావిస్తున్నాం. దీనినే అద్వైతం ప్రాతిభాసిక సత్యం అంటోంది. కానీ అసత్ అని అనడం లేదు, అనగా అసలే లేదని అనడం లేదు. మంచి చెడులకు అతీతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నామంటే మనల్ని ఆవరించే మాయాశక్తి వల్లనే. ప్రస్తుతం మా లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ముందు మంచిని పట్టుకుందాం. క్రమక్రమంగా అతీత స్థితి పట్టుబడుతుంది. ఒక ముళ్ళును తీయాలంటే మరొక ముళ్ళును ఉపయోగించి చివరకు రెండింటిని విడిచిపెట్టినట్లు ముందు మంచితో చెడును పరిహరించి చిట్ట చివర రెండూ విడిచిపెట్టాలి. ఆత్మ మంచి చెడులకు అతీతమని, అట్టి ఆత్మకే ఇట్టి ప్రయత్నమేలి అని ముందు ప్రశ్నించవద్దు. మనం ఎట్లా చిక్కుకున్నామో వెతికి ప్రయోజనం లేదు. ఈ మాయాశక్తిని నిర్వచించడం కష్టమన్నారు, అనిర్వచనీయమన్నారు. ఒక పాము మన కాలును చుట్టుకుంటే ఎన్ని చుట్టలు చుట్టిందని ఆలోచిస్తామా? దానికి విదిలించుకోవడానికే ప్రయత్నిస్తాం కదా. కనుక మాయశక్తి మూలాలను విచారించకుండా దాని నుండి విముక్తులం కావాలి. ఇంద్రియాలు, బుద్ధి మొదలగు వాటిల్లో కొంత సత్యం ఉందని, నిష్కలంకమైన ఆత్మను అన్వేషించడమే లక్ష్యమని పెద్దలు ఉపదేశించారు. కనుక పై వాటిని చెబుతూ ఒకదానికంటే మరొకటి గొప్పదని చెప్పారు. అనగా ఆత్మకాంతి ఒకదానికంటే ఎక్కువ ప్రతిబింబించిందని అర్థం. కనుక ఇంద్రియాలు మనస్సు, బుద్ధిని ఆశ్రయించాలని, దాని ద్వారా ఆత్మను తెలుసుకొనగా అది విదిలిపెట్టబడుతుందని అన్నారు. ఒక్కొక్క కొండనెక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తాం. అట్లాగే ఇంద్రియాలను అధిరోహించాలి, తరువాత దాటాలి. ఆ కొండలు స్వామియా? 7వ కొండపైనే స్వామి. 7వ కొండను పూర్తిగా ఎక్కినప్పుడే స్వామి దర్శనం. అట్లాగే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేమీ ఆత్మ కావు. బుద్ధి యొక్క ఎత్తు కూడా ఆత్మ కాదు. ఇవేమీ ఎక్కకుండా దిగువ తిరుపతిలోనే ఉండి స్వామిని చూస్తామంటే ఎట్లా? అట్లే కర్మ, ఉపాసన, విచారములను, ఇంద్రియాలను, మనస్సు, బుద్ధిని ఉపయోగించి సాగవలసిందే. అన్ని కొండలెక్కి ఆగుతాం, అప్పుడు స్వామి దర్శనం. అన్నీ విరమించి సమాధిలో ఉన్నప్పుడే ఆయన దర్శనం. పై కర్మాదులు ఉండవు. కొండనెక్కేటప్పుడు ఒక ప్రసిద్ధ మార్గం గుండా వెడతాం, లేకపోతే దారి తప్పుతాం. అందరికీ తెలిసిన మార్గం గుండానే వెళ్ళాలి. అదే కర్మ, భక్తియోగ మార్గం. ఒక్కొక్కప్పుడు మంచి మార్గంలో వెళ్ళినా దొంగల భయం ఉండవచ్చు. అట్లాగే సాధనలో కొన్ని ఆటంకాలు వస్తాయి. వాటిని దాటి చిట్ట చివరకు స్వామి ఎదురుగా నిలబడినప్పుడు ఈ మంచి చెడు మటుమాయమైపోతాయి. అయితే అక్కడ దేవుణ్ణి సృష్టించామా? అట్లాగే ఆత్మ ఉందనే ఉంది. అది సృష్టింపబడేది కాదు. దానిని చేరుకోవడమే మన వంతు. ఏమిటి సారాంశం? కామక్రోధాలు, దానికి మూలమైన మనస్సు, ఇంద్రియాల ద్వారా మనస్సు చేసే గందరగోళాన్ని ఆపాలంటే ముందుగా మంచి కర్మలను చెయ్యాలి, చెడును పోగొట్టాలి. ఆ చీకటి పోవాలంటే దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలిగించడం అనేదే సత్కర్మ. ఇది ఇంద్రియాలు, మనస్సు వల్లనే. బుద్ధి యొక్క సహాయాన్ని గ్రహించాలి. అప్పుడు ఈశ్వరానుగ్రహం రాగా అన్నీ కనుమరుగై ఆత్మస్వరూపం చిక్కుతుంది. నీవు బుద్ధి కంటే కనబడని ఆత్మను తెలుసుకొని, బుద్ధి చేతనే ఆత్మను నిశ్చలంగా చేసుకొని తీవ్రమైన కామం అనే శత్రువును సంహరించమని దాని అర్థం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.